ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. దేవుడు తన మహాకృపను బట్టి గడిచిన శుక్రవారం నుండి ఈ శుక్రవారం వరకు మనల్ని సజీవులుగా ఉంచినందుకు, ఆయురారోగ్యములిచ్చి ఆశీర్వదించినందుకు ప్రభువుకు వందనాలు. ప్రార్థనాపూర్వకముగా ఈ యొక్క దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధుడమైన తండ్రి, ప్రేమ స్వరూపుడమైన ప్రభువా, నీకు వందనాలు నాయన. ఈ శుక్రవారము నీ బిడ్డలమ్మగా నీ సన్నిధిని ఈ రీతిగా అనుభవించడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. నాయన, ఇప్పుడు నీ వాక్యాన్ని ధ్యానించుండగా పాడే పాటల ద్వారా, వాక్య ధ్యానము ద్వారా, చేసే ప్రార్థన ద్వారా మీరు మహిమ పొందమని, ఈ కార్యక్రమాన్ని వింటున్నటువంటి బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించమని, వారికి ఆయురారోగ్యాలు దయచేసి నీ కృపలో వారిని వర్ధల చేయమని, మమ్మల్ని మీ ఆత్మతో నింపి నడిపించమని యేసయ్య ఘనమైన నామమున వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. 324వ కీర్తన, ఏ ముఖంబు తోడవద్దు అనే కీర్తన పాడుకుందాం. ఏ ముఖంబు తోడవద్దు యేసునాథ నీదు మ్రోలా, ఏ ముఖంబు తోడవద్దు కావరించి నిన్ను మరచి ఏకమైతి పామరులతో, ఏది దారి నిన్ను చేర ఏమో తెలియ దాయను, ఏ ముఖము యేసునాథ నీదు మ్రోలా, ఏ ముఖంబు తోడవద్దు నీచ పాప వార్తనంబు పేచమెల్ల బాపి ముందు, నీచ పాప వార్తనంబు కాచి పెంచి నియమనిష్టం లాచరణము నిలుపు కొరకు, దోషభారమెల్ల పూచి నీదే నిజముగా, ఏ ముఖంబు తోడవద్దు యేసునాథ నీదు, ఏ ముఖంబు తోడవద్దు తోట తుదకు నిన్ను చేరా, గట్టినాడ కంకణమును తోట తుదకు వాటి మాట కాదు నిజము, పట్టి నడుపు పరమ పురికి పట్టు
పట్టుకొనుము నాదో చేయి మాటి పాలు కాక మునుపే ఏ మోకంబు తోడవాతు యేసునాథ నీదు మ్రోలా ఏ మోకంబు వాతు. దేవుని వాక్యము చదువుకుందాం. పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త 9వ అధ్యాయము 9వ వచనం. యేసు అక్కడ నుండి వెళ్ళొచ్చు సుంకపు మెట్టునంత కూర్చుండి ఉన్న మత్తయి అనే ఒక మనిషిని చూచి నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడిన దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనము ధ్యానం చేసుకుందాం. ఈరోజు లేక ఈ సమయంలో అపోస్తుడైనటువంటి మత్తయిని గురించి మనం ధ్యానం చేద్దాం. మత్తయి అనే మాటకు యెహోవా దానము అనే అర్థం ఉన్నది. 12 మంది అపోస్తలులలో ఒకడు ఈయన. మార్కు, లూకాలు ఇతన్ని లేవి అని పిలిచారు. ఈ మత్తయి అనేటువంటి ఆయన గలిలయలోని నజరేతులో పుట్టినవాడు. కపెర్నహూములో ఉద్యోగం చేస్తూ ఉండేవాడు. రోమా ప్రభుత్వ ఉద్యోగి. కపెర్నహూము హేరోదు పాలనలో ఉన్నది. ఆ టైంలో హేరోదు రోమన్ ప్రభువులకు సామంతుడిగా ఉన్నాడు. అందుచేత మత్తయికి రోమన్ భాష వచ్చు, లాటిన్ భాష కూడా వచ్చు. లాటిన్ భాష చాలా అనర్గళంగా మాట్లాడేవాడు మత్తయి. ప్రభువు రోడ్డు వెంబడిపోతూ తనను వెంబడించమని సుంకపు మెట్టుపై కూర్చున్న ఇతన్ని పిలుస్తారు. అప్పటికే కపెర్నహూముకు చెందినటువంటి పేతురును, యాకోబును, యోహాను క్రీస్తు శిష్యులుగా మారిపోయారు. అయితే ఇప్పుడు మత్తయిని ప్రభువు పిలుస్తూ ఉన్నారు. మత్తయిని గురించి జెరోమ్ అనే పండితుడు లేక చరిత్రకారుడు, యూదా చరిత్రకారుడు ఏమని చెప్తాడంటే, ఆయన వ్రాసినటువంటి సువార్తను గురించి మాట్లాడుతూ మత్తయి తొలిసారిగా క్రీస్తు యొక్క సువార్తను హీబ్రూ భాష లేక హెబ్రీ భాషలో రచించాడు. తర్వాత అది గ్రీక్ భాషలోనికి అనువదించబడింది అని వ్రాస్తాడు జెరోమ్. ఈ విషయాన్ని యూసిబిఎస్ అనే పండితుడు లేక చరిత్రకారుడు కూడా అంగీకరించాడు. పాత నిబంధన ప్రవచనాలు అక్షరార్థముగా క్రీస్తు విషయంలోనే నెరవేరినవని, యూదులకు రాజు యేసు ప్రభువే అని ప్రపంచానికి ప్రకటించాడు మత్తయి. యూదులు యేసును రాజుగా తిరస్కరించారు.
వారు చెప్పినటువంటి భయంకరమైనటువంటి మాట ఏంటంటే, యూదులు సీజరు చక్రవర్తి మాకు రాజు, అతడు తప్ప వేరే రాజు మాకు లేడు అన్నారు. ఇది చాలా అవమానకరమైన మాట యూదులు పలికింది. యేసు ప్రభువారు యూదులకు రాజు, యూదులకే కాదు సర్వ ప్రపంచానికి ఆయన రాజు. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అనే బిరుదు ఆయనకున్నది. ప్రకటన గ్రంథంలో చూస్తాం. ఆయన జన్మించినప్పుడే తూర్పు దేశపు జ్ఞానులు ప్రభువును ఆరాధించడానికి బంగారముతో, సాంబ్రాణితో, బోళముతో బయలుదేరి వస్తారు. హేరోదు రాజు దగ్గరికి వచ్చి హేరోదు రాజుని అడుగుతున్నారు ఈ జ్ఞానులు, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడా? రాజుగా ఎవరూ పుట్టరు, కానీ యేసయ్య మాత్రమే రాజుగా పుట్టినవాడు. అది ప్రభువులో ఉన్నటువంటి ప్రత్యేకత. అందుకే జ్ఞానులు ప్రభువు జన్మించినప్పుడు ఆకాశంలో ఉద్భవించిన ఆ అద్భుతమైనటువంటి ఆ కాంతి గల నక్షత్రాన్ని గురించి వాళ్ళు స్టడీ చేశారు. ఒక మహారాజు జన్మించి ఉన్నాడు కాబట్టి ఆయన పూజించాలని ఈ 3 రకములైనటువంటి అనగా బంగారము, బోళము, సాంబ్రాణి తీసుకొని ఆ రాజులకు రాజు యేసు రాజును ఆరాధించడానికి, పూజించడానికి వస్తారు. వచ్చినటువంటి వారు హేరోదు రాజు దగ్గరికి వెళ్ళి, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడా? మేము ఆయన పూజింపవచ్చామని చెప్తారు. ప్రభువులో ఉన్న ప్రత్యేకత, ఆయన పుట్టడమే రాజుగా పుట్టినవాడు. ఆయన రారాజు, రాజులకే రాజు, ప్రభువులకే ప్రభువు, యేసు ప్రభువారు. యూదులకు ఆ జ్ఞానం లేక, ఆ బుద్ధి లేక యేసు ప్రభువారి మీద నేరారోపణ, నింద మోపుతూ పిలాతుతో చెప్తారు, తాను రాజులని చెప్పుకుంటున్నాడండి. తాను రాజులని చెప్పుకున్న ప్రతివాడు కైసరుకు విరోధి. కైసరు చక్రవర్తి మాకు రాజు, ఆయన తప్ప వేరొక రాజు లేడు అన్నారు. ఎంత అవమానకరం అది! ప్రభు యొక్క రాజరికాన్ని వారు తృణీకరించారు. అయితే మత్త యేసు ప్రభువారిని యూదులకు రాజుగా తన సువార్తలో ప్రపంచానికే చాటి చెప్పాడు. నిజమే, ప్రభువారు రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా సర్వలోకాన్ని పరిపాలించడానికి ఆయన రాబోతున్నారు. ఆయన రాబోతున్నారు. ముందుగా రహస్య రాకడ ఉంటుంది, దాన్ని ఆగమనం అన్నాం. సంఘాన్ని ఎత్తుకుంటాడు. 7 సంవత్సరాల మధ్యాకాశంలో ఉన్న తర్వాత ఆయన వేవేల పరిశుద్ధుల పరివారముతో, ఎత్తబడిన సంఘముతో యెరూషలేముకు దిగి వస్తారు. యెరూషలేమును కేంద్రముగా చేసుకుని 1000 సంవత్సరాలు ఆయన పరిపాలన చేస్తాడు. రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా సర్వలోకాన్ని పరిపాలన చేస్తాడు ఆయన. 1000 ఏళ్ల పరిపాలన అయిన తర్వాతనే హర్మగెద్దోను యుద్ధం, తీర్పు, గ్రంథాలు విప్పబడడం, నరకాగ్ని, మోక్షం, ఈ కార్యక్రమాలన్నీ కూడా ఉంటాయి అనే సత్యాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మత్తాయి తన యొక్క సువార్తలో యేసయ్య యూదులకు రాజు అని ప్రపంచానికి ప్రకటించినటువంటి వాడు. రోమన్ ప్రభువులకు, యూదులను పీడించే హేరోదుకు దాసుడిగా ఉండి ప్రజలందరి వద్ద పీడించి పన్నులు వసూలు చేసే మత్తాయి ప్రజలు తనపై చూపుతూ ఉన్నటువంటి ద్వేషాన్ని కూడా లెక్క చేయక, అలా ద్వేషించే వారి చేతనే
ప్రేమించబడతాడు ఇక్కడ మత్తాయి. కారణం ఏంటంటే క్రీస్తు ప్రేమతత్వం కోసం సకల త్యాగాలు చేశాడు ఈ మత్తాయి, ఈ అపోస్తలుడు. రోమా ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్నాడు, సుంకపు మెట్ట వద్ద కూర్చున్నాడు, ఆ బిల్ కలెక్టర్గా ఆ పన్నులు వసూలు చేసేవాడిగా ఉన్నాడు. ఆ సుంకపు మెట్టునంత కూర్చున్నటువంటి ఆ సీటుని విడిచిపెట్టాడు ప్రభు పిలిచినప్పుడు. ఆ ఫైల్స్ అని వదిలిపెట్టాడు, ఆ యొక్క ఉద్యోగాన్ని విడిచిపెట్టేశాడు. రాస్తున్నటువంటి వాడు పెన్ను తీసుకుని బయలుదేరాడు ప్రభు యొక్క సువార్తను వ్రాయడానికి. వ్రాసాడు మత్తాయి ప్రభు యొక్క సువార్తను. అదే 4 సువార్తల్లో మొదటి సువార్తగా మనం పిలుస్తాం, మత్తాయి వ్రాసిన సువార్త. ఆ బిల్ బుక్స్ రాసేవాడు ప్రభు యొక్క సువార్తను వ్రాయడానికి కలం పట్టుకుని బయలుదేరాడు. ఆ ఉద్యోగాన్ని, ఆ ఫైల్స్, ఆ స్థానాన్ని, అక్కడ ఉన్న సమస్తాన్ని ప్రభు కోసం త్యాగం చేశాడు, విడిచిపెట్టేశాడు. అందువల్లనే ప్రజలందరూ కూడా ఇతన్ని ప్రేమించడం మొదలుపెట్టారు. కారణం ఇదే, క్రీస్తు యొక్క ప్రేమ కోసం, ఆ ప్రేమతత్వం కోసం సకల త్యాగాలు ఈయన చేశాడు కనుక. ప్రభు ఆరోహణమైన తర్వాత 9 సంవత్సరముల వరకు మత్తాయి యోదయ దేశంలోనే సువార్తను ప్రకటించాడు. తదుపరి ఐగుప్తు దేశానికి వెళతాడు. అక్కడ నుండి ఇథియోపియా దేశానికి వచ్చి సువార్తను ప్రకటిస్తాడు, సంఘాలను స్థాపిస్తాడు. ఇథియోపియాలో ఈయన సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు 2 గొప్ప మాంత్రికులను జయిస్తాడు. అనేక మందిని ప్రభు తట్టు తిప్పుతాడు, వారికి బాప్తిస్మాన్ని ఇస్తాడు మత్తాయి. ఐగుప్తులో సువార్తను ప్రకటిస్తూ చనిపోయినటువంటి రాజకుమారుణ్ణి బ్రతికిస్తాడు ఈయన సువార్త ప్రకటించినటువంటి దినాలలో. ఐగుప్తు దేశాన్ని పరిపాలించినటువంటి రాజు గారి యొక్క ఆ కుమారుడు చచ్చిపోతాడు జబ్బు చేసి. అప్పుడు మత్తయిని గురించి తెలిసినటువంటి వారు ఐగుప్తు రాజుతో చెబితే, అప్పుడు మత్తయి వెళ్ళి ఆ చచ్చిపోయిన ఐగుప్తు రాజు కుమారుడు కొరకు ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేస్తున్నప్పుడు, యేసునామమున ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ చచ్చిపోయిన వాడిని బ్రతికిస్తాడు. అలా యేసు నామమున మత్తాయి ఐగుప్తు దేశాన్ని పరిపాలించే అప్పటి రాజకుమారుణ్ణి బ్రతికిస్తాడు. తర్వాత ఐగుప్తు రాజు కూతురికి కుష్ఠరోగం ఉండేది. ఆ ఐగుప్తు రాజు కూతురి పేరు ఇఫిజినియా. ఈ అమ్మాయి యొక్క కుష్ఠరోగాన్ని కూడా ఇతడు స్వస్థపరుస్తాడు యేసు నామమున. తద్వారా అనేక మంది ప్రభువును తెలుసుకుని అనేకులు ఆయన నామం ధరించి రక్షణ పొందుతారు. ఆ తర్వాత పార్థియాకు వస్తాడు మత్తాయి. ఇతడు సువార్తను ప్రకటిస్తూ క్రీస్తు శకం 60వ సంవత్సరంలో ఖడ్గము చేత వధించబడి మరణిస్తాడు. అనగా ప్రభువు కొరకు హతసాక్షి అయిపోతాడు క్రీస్తు శకం 60వ సంవత్సరంలో. మరి మత్తయిని గురించి ఇంకా చెప్పుకోవాలంటే 12 అపోస్తలులలో బాగా చదువుకున్నటువంటి వాడు మత్తాయి. మరి మత్తయి వ్రాసినటువంటి సువార్త ప్రతిని తోమా మన దేశానికి వస్తూ తెచ్చుకుంటాడు. మత్తయి సువార్త యొక్క ప్రతిని తీసుకొచ్చి మరి సువార్త చెప్పినటువంటి వాడు తోమా. అందువల్ల తొలి సువార్త ప్రతి మత్తయిదేనని దీన్ని బట్టి రుజువుగుచు ఉన్నది. మరి ఈయన సమాధి ఎక్కడ ఉన్నది అంటే ఇటలీ దేశంలోని సావెర్నో పట్టణంలో
మత్తయ్య గారి యొక్క సమాధి ఉన్నది. ఈ సమాధి చంద్రకాంత శిలా ఫలకములచే నిర్మించబడి ఎంతో ప్రసిద్ధి చెందింది. ఈ రీతిగా ప్రియులారా, మత్తాయి సుంకపు గుత్తదారుడిగా ఉండి, పన్నులు వసూలు చేసేవాడుగా ఉండి, ప్రభు పిలిచిన వెంటనే ప్రభు పిలుపుకు లోబడి ప్రభు వెంట నడిచాడు. తన ఉద్యోగాన్ని ప్రభు కోసం త్యాగం చేశాడు. తన ఆదాయాన్ని త్యాగం చేశాడు. సమస్తాన్ని ప్రభు కోసం త్యజించాడు. భాసురంభవ్ ప్రభు వెంట కనులు మూసుకొని బయలుదేరాడు. ప్రభు ఎలా వెళితే అలా నడిచాడు. ప్రభుతోనే ఉన్నాడు. చివరికి ప్రభు యొక్క సేవ చేసి ప్రభు కోసం హతసాక్షి అయిపోయాడు మత్తాయి. ఈ యొక్క శిష్యుల యొక్క, ఈ అపోస్తలుల యొక్క చరిత్రలు తెలుసుకుంటున్నటువంటి మనం ప్రభు కోసం ఎంతవరకు మరి కష్టపడుతున్నాం? దేవుని బిడ్డలముగా మనము దేవుని విషయంలో ఎవరైనా చిన్న మాట అంటేనే మనం పడలేం. చాలామంది అంటారు, నేను అసలు మాట పడలేనండి అని. ప్రభు కోసం, ప్రభు బిడ్డవుగా మాట పడలేవా? మాట పడవా? పౌలు భక్తుడు అంటాడు, కీడు చేసి నీవు శిక్ష అనుభవించుట కంటే మేలు చేసి శిక్ష అనుభవించుట నీకు మేలు అన్నాడు. నువ్వు తప్పు చేస్తే శిక్ష అనుభవించడంలో గొప్ప ఏముంది? నువ్వు తప్పు చేసావు కనుక చేసిన తప్పుకు శిక్ష అనుభవించవలసిందే. అయితే దేవుని బిడ్డలు చాలామంది ఏ నేరము చేయకపోయినా, ఏ తప్పు చేయకపోయినా, కేవలం ప్రభువు కోసం మాట పెడితే, ప్రభువు కోసం నిందించబడితే, ప్రభువు కోసం శిక్షించబడితే ఏ తప్పు చేయక్కర్లేదు. వారి యొక్క ప్రతిఫలం పరలోకంలో ఎంతో గొప్పదిగా ఉంటుంది. ప్రభువు కోసం మనం చేసే ప్రతి చిన్న పనికి కూడా ఆయన ప్రతిఫలం ఇస్తాడు. కాబట్టి ఈ లోకములో ప్రభు బిడ్డలుగా జీవిస్తున్నటువంటి మనం మరి ప్రభు కోసం ఏమైనా కష్టపడుతున్నామా? మరి 12 మంది శిష్యులు, యోధ తప్పిపోయాడు, ఆయన స్థానంలో మత్తీయ వచ్చాడు. 12 మంది ఫుల్ఫిల్ అయిపోయారు. మరి వీరు ప్రభువు కోసం, యోహాను తప్ప అందరూ కూడా హతసాక్షి అయినటువంటి వారే. యోహాను కూడా హతసాక్షి కావలసిన వాడే. సువార్తను ప్రకటిస్తూ ఉన్నప్పుడు రోమా ప్రభుత్వం అతన్ని సలసలా కాగే నూనె పెనములో వేస్తే ప్రభువు అక్కడి నుంచి అతన్ని తప్పిస్తాడు. పద్మాసు ద్వీపానికి పరవాసుగా కొనుపోబడతాడు. అక్కడ నివసిస్తూ ఉంటున్నప్పుడే ప్రభువారు తన యొక్క విశ్వరూపాన్ని యోహానుకు చూపించి ప్రకటన గ్రంథాన్ని వ్రాయిస్తాడు యోహాను చేత. ఆ తర్వాత ఆది సంఘ చరిత్రను మనం చూస్తే మరి ఎప్పటికీ ఐగుప్తు సరిహద్దుల్లోకి వెళ్ళినప్పుడు 54 సొరంగాలు అక్కడ మనకు ఈ రోమ్ సరిహద్దుల్లో, ఆ దేశం యొక్క సరిహద్దుల్లో 54 సొరంగాలు ఉన్నాయి. ఒక్కొక్క సొరంగము కొన్ని కిలోమీటర్ల దూరం వ్యాపించి ఉన్నాయి. ఈ 54 సొరంగాల్లో 60 లక్షల సమాధులు ఉన్నాయంట. ఎవరివి అని చూస్తే ఆది సంఘ చరిత్ర చదివితే తెలుస్తుంది. ప్రభు కోసం హతసాక్షులైనటువంటి వారు, ప్రాణం పెట్టినటువంటి వారు, మరణించినటువంటి వారు. ఇక అప్పటి నుంచి ఎన్ని వేల మంది, లక్షల మంది ప్రభు కోసం
హతసాక్షులు అయిపోతున్నారు నేటికి కూడా. కొన్ని ప్రాంతాలలో, కొన్ని రాష్ట్రాలలో ప్రభు అంటున్నారు, మరణము వరకు నమ్మకముగా ఉండు, నేను నీకు జీవ కిరీటాన్ని ఇస్తాను అంటున్నాడు. దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలు, ఈ లోకంలో శ్రమలు వస్తాయి. ప్రభు అన్నారు, లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, నేను లోకాన్ని జయించి ఉన్నాను, మీరు లోకము చేత ద్వేషించబడతారు, కాబట్టి మీరేం భయపడవద్దు, మీ విడుదల సమీపమై ఉన్నది, మీ తలలెత్తుకోండని ప్రభు సెలవిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ శిష్యుల యొక్క చరిత్ర మనము చదువుతూ ఉన్నప్పుడు ప్రభు కోసం వారు చేసిన త్యాగాలు, మరి మనం ప్రభు బిడ్డలముగా ఎంచు దినాలలో ఉన్నాం, అపాయకరమైనటువంటి కాలంలో మనం ఉన్నాం. ఇప్పుడు ఇది కరోనా వైరస్, మనం పుట్టి పెరిగి ప్రపంచ దేశాలు ఈ రీతిగా కుదిపేసినటువంటి వైరస్ని మనం ఎప్పుడు ఎక్కడా చూడలేదు. ఇంత ప్రమాదకరమైనటువంటి రోజులు మన జీవితంలో ఎప్పుడు చూడలేదు. కొంతమంది చెప్తున్నారు, ఈ వైరస్ పోతే ఇంకో కొత్త వైరస్ పుట్టుకొస్తుంది, అది ఇంకా భయంకరం అంటున్నారు. ఏది ఏమైనా మనం దేవుని బిడ్డలం, ధైర్యంగా ఉండాలి, ప్రార్థన జీవితం కలిగి ఉండాలి, అవసరమైతే ప్రభువు కోసం ప్రాణాలు ఇచ్చే వారముగా ఉండాలి. ప్రభు అన్నారు, నా నిమిత్తము తన ప్రాణాన్ని ద్వేషించేవాడు తను రక్షించుకుంటాడు, నా నిమిత్తము తన ప్రాణాన్ని కాపాడుకునేవాడు దాన్ని పోగొట్టుకుంటాడు అన్నాడు. అవును, ప్రభు కోసం మన ప్రాణాత్మల త్యాగం చేస్తే మనం దక్కించుకుంటాం. అంటే ఆ నిత్యత్వంలో, నిత్య మహిమలో, నిత్య రాజ్యంలో యుగ యుగాలు మనం జీవిస్తూనే ఉంటాం. అంతే తప్ప బ్రతుకుంటే బలసొక తినవచ్చులే అన్నట్లుగా మనసులోనేమో యేసును ప్రభుగాను, బయటికేమో కాదన్నట్లుగా మనం జీవిస్తే నిత్య నరకానికి వెళతాం. కాబట్టి యేసు ప్రభువుని నోటితో ఒప్పుకోవాలి, హృదయంలో విశ్వసించాలి, వాడే రక్షించబడతాడు, వాడే క్రైస్తవుడు, క్రైస్తవురా. కాబట్టి బాహ్య ఆంతరంగిక సాక్ష్యాలు రెండు కలిగి ఉండాలి క్రైస్తవుడు. ప్రభు కోసం ఈ లోకంలో మనం జీవించాలి, ప్రభు కోసమే మరణించాలి. పౌలు భక్తుడు అంటున్నాడు, మనము బ్రతికినను చనిపోయినను క్రీస్తు వారమై ఉన్నాము, బ్రతుకుంటే క్రీస్తే, చావైతే లాభం అంటాడు పౌలు భక్తుడు. మనము కూడా మన ఆత్మీయ జీవితంలో ఆ స్థాయికి ఎదగగలగాలి. అలా ఎదిగిందే క్రైస్తవ జీవితం, ఆత్మీయ జీవితం. అంటే జీవితాన్ని ప్రభు మనందరికీ ప్రసాదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ స్వరూపుడమైన ప్రభువా, నీకు వందనాలు. మత్తయిని గురించి మేము ఆలోచన చేశాము. ఐగుప్తు దేశంలో, ఇథియోపియా దేశంలో, నాయన యోదయ దేశంలో ఆయన చేసిన సేవలు, చివరికి నీ కోసం హతసాక్షి అయిపోయాడు, చంపబడ్డాడు. నాయన రాజులు ఎదిరించి చేసినటువంటి సేవలు ఈ భక్తులు, ఈ శిష్యులు, మరణాపాయం వచ్చిన మరణం వరకు నమ్మకంగా ఉన్నటువంటి వారు నీకోసం తమ ప్రాణాత్మను లెక్క చేయలేదు, తృణప్రాయముగా వాటిని త్యజించారు. నాయన మేము కూడా ఈ లోకంలో నీ బిడ్డలముగా జీవిస్తున్నాము, మా ప్రాణాత్మను మేము లెక్క చేయకూడదు, నీకోసం పెట్టేవారముగా ఉండాలి. కాబట్టి నేను అలాంటి బ్రతుకులు మాకు అనుగ్రహించండి ప్రభువా. ఎప్పుడైనా మేము చనిపోవలసిన వారమే. ఎవరికి లోకము శాశ్వతము కాదు, ఆ పరలోకమే నీ ఉండు చోటే అందరికీ శాశ్వతం కనుక అందరూ అక్కడికి రావాలని కోరుకుంటారు, నరకానికి వెళ్ళాలని ఎవరూ కోరుకోరు. మరి పరలోకానికి రావాలని కోరుకునే ప్రతి ఒక్కరూ నీ పిలుపుకు లోబడాలి. ఇదిగో మత్తయి లోబడ్డాడు. మత్తయి ఫాలో మీ అన్నప్పుడు
ఇక మరో మాట చెప్పలేదు, వెంటనే లేచి నిన్ను వెంబడించాడు. తన ఉద్యోగాన్ని, అక్కడ ఉన్న రికార్డ్స్, ఆ యొక్క స్థానాన్ని, సంస్థను విడిచిపెట్టేశాడు. కేవలం నా ఉద్దేశం, పెన్ను తీసుకుని బయలుదేరాడు. ఎందుకంటే నేను గురించి వ్రాయాలి కనుక వ్రాసాడు ప్రభువా. మత్తయి సువార్త, మత్తయి వ్రాసిన సువార్త, నిన్ను గూర్చిన వార్త. నీవు రాజుగా ప్రపంచానికి చాటి చెప్పినటువంటి వాడు మత్తయి. అవును, మా జీవితాలకు ఏలికవు, రాజు, ప్రభువు నీవే. మా హృదయ సింహాసనం మీద కూర్చుని మమ్మల్ని మీరు ఏలండి, మమ్మల్ని మీరు శాసించండి ప్రభువా. నీ చిత్తానికి లోబడి జీవించడానికి సహాయం చేయండి ప్రభువా. తండ్రి, ప్రియ సంఘము, రక్షణాలయం సంఘము కొరకు, సంఘ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఎవరైనా రోగులుగా ఉంటే వారిని ముట్టి స్వస్థపరచండి. అలాగనే ఈ భూలోకములో నీ నామహిమార్థమై స్థాపించబడిన సంఘములన్నిటి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. సేవకులందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. సేవకులందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. దీవించి ఆశీర్వదించి నీ రాకడకే సంఘాలన్నింటినీ సిద్ధపరచు నాయనా. నీకు వందనాలు. మీరు త్వరలో రాబోతున్నారు. నీ రాకడ దినాల్లో మేమున్నాము. ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై లోకమంతటను ప్రకటించబడును. అటు తరువాత అంతము వచ్చునని నీ వాక్యం ద్వారా మీరు సెలవిచ్చారు కదా. ప్రకటించబడుతున్నది, ప్రకటించబడి ఉన్నది. అంతటా భూదిగంతాల వరకు నీ వాక్యం వెళ్ళిపోయింది ప్రభువా. నిన్ను ఎరగని వారంటూ ఎవ్వరూ లేరు నాయనా. నీవు చెప్పినట్లుగానే ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై లోకమందంతటా ప్రకటించబడి ఉన్నది. కాబట్టి నాయన, మీరు త్వరగా రాబోతున్నారు. మేము సిద్ధపడి ఉండాలి. సిద్ధపాటు లేకపోతే, నీ రాకడకు ఎదురు చూడకపోతే, మేము ఎంత భక్తిగా, నీతిగా, నిజాయితీగా బ్రతికినా నీ రాకడ కొరకు ఎదురు చూడకపోతే విడవబడతాం. ఆ ప్రమాదం ఉన్నది కనుక ప్రతి ఒక్కరూ నీ రాకడ కొరకు ఎదురు చూడాలి. యెహోవా కొరకు ఎదురు చూడాలి. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలాన్ని పొందుతారు. పక్షి రాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుతారు, అలాగ పరుగెడతారు, సమస్యలకు నడిచిపోతారని వాక్యం ద్వారా మీరు సెలవిచ్చారు. ఎవరైతే ప్రభువాని రాకడ కొరకు ఎదురు చూస్తారో వారికి నూతన బలాన్ని, నూతన శక్తిని మీరు ఇస్తారు. మధ్యాకాశానికి, భూమి మీద నుండి పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుతారు. వారు పక్షిరాజు ఎలా ఉన్నతముగా ఎగురుతుందో అలా మహిమ దేహదారులమై ఈ భూమి మీద నుండి మధ్యాకాశానికి నీ దగ్గరికి కొనుకోబడతాము నాయన. ఎదురు చూచేవారముగా ఉండాలి. ఎదురు చూడాలి. మీరు అనుకున్న గడియలో మనిషి కుమారుడు వస్తాడు. కాబట్టి మీరు ఎదురు చూచు మనుషుల వలె ఉండండి మీరు సెలవిచ్చారు. మీ దివిటీలు వెలుగు చూడనివ్వండి, మీ నడుములు కట్టుకోండి, సిద్ధపాటు. కాబట్టి ప్రతి ఒక్కరూ సిద్ధపడి నీ రాకడ కొరకు ఎదురు చూస్తూ బ్రతకడానికి సహాయం చేయండి ప్రభువా. ఆ నిత్యత్వములో, నిత్య మహిమలో, నిత్య రాజ్యంలో యుగ యుగాలు నీతో కలిసి మేము బ్రతకాలి. అట్టి కృప మాకు అందరికి అనుగ్రహించండి నాయన. ఈ కరోనా వైరస్ని భూమి మీద నుండి ఎప్పుడు తుడిచిపెడతావో, ఇది ఇంకా విస్తరిస్తూనే ఉన్నది నాయన. అనేక మందిని బలిగొంటూనే ఉన్నది. అనేక మంది ఆరోగ్యాలు ఇది పాడు చేస్తున్నది. అనేక మందిని భయపెడుతున్నది. ఈ వైరస్కు పులిష్టం మీరు పెట్టాలి ప్రభువా. దయచేసి ఈ భూమి మీద నుండి, ఈ మనుషులో నుండి ఈ వైరస్ని నాయన తుడిపి నాయన. దీన్ని నిర్మూలించు తండ్రి. ప్రపంచ దేశాలన్నిటినీ కాపాడుము నాయన. నీ రాకడకి సిద్ధపరచండి.
నాయన ఈ వర్తమానం విని ఈ ప్రార్థన ఎంతమంది బిడ్డలు ఏకీభవిస్తున్నారో వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. నీ వర్తమానం విన్నటువంటి బిడ్డలను దీవించు. ఈ ప్రార్థన ఏకీభవిస్తున్న ప్రతి కుమారుణ్ణి ప్రతి కుమార్తెను పేరు పేరును దీవించి ఆశీర్వదించండి ప్రభువా. ఆయురారోగ్యాలతో దీవించండి. వారి ప్రతి ప్రార్థన అవసరత మీరు తీర్చండి. సకల ఆశీర్వాదాలతో నింపండి. కృపాక్షేమలు ఎవరి వెంట రానివ్వండి. యేసునామమున వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధములను చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించుము. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుని తప్పించుము. రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. పరమతండ్రి అయిన దేవుని ప్రేమ, లోకరక్షకుడు జగద్రక్షకుడు రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అయినటువంటి యేసయ్య కృప, ఆదరణకర్త అయిన బహుప్రేమ గల పరిశుద్ధాత్మదేవుని అన్యోన్య సహవాసము సమాధానము సదాకాలము ఈ వర్తమానం విని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నటువంటి బిడ్డలందరి పైనను గాక. ఆమేన్.